స్వామి వివేకానంద చెప్పిన నా భారతం అమర భారతం. మనం చేస్తున్న మరొక గొప్ప పాపం స్త్రీ జాతి పట్ల నిర్లక్ష్య వైఖరి. భారతదేశంలో 2 దుష్కర్మలు సాగుతున్నాయి. ఒకటి స్త్రీ జాతి అణచివేత, రెండవది పేద ప్రజల పట్ల కుల వివక్షతతో నిర్దాక్షిణ్యత వైఖరి. ఎవరైతే భగవంతుని ఈ విశ్వంలో సర్వవ్యాపకతగా గుర్తిస్తూ మాతృమూర్తి అయిన స్త్రీలో శక్తి స్థాపకతను దర్శించగలడో వాడే శక్తిని ఆరాధించే నిజమైన మానవుడు. ఏ కుటుంబంలో స్త్రీలు గౌరవించబడి సుఖ శాంతులతో వర్ధిల్లుతారో ఆ కుటుంబాలనే భగవంతుడు ఆశీర్వదిస్తాడని మనువు ఉపోద్ఘాటించాడు. పాశ్చాత్య దేశాల్లోని పురుషులు స్త్రీలను ఉచిత రీతిని గౌరవిస్తారు. అందువలననే వారు సంపన్న సౌభాగ్యులే, విజ్ఞానవంతులే, పుష్టితో స్వేచ్ఛాయుతులే వర్ధిల్లుతున్నారు. ఏ రోజైతే స్త్రీని మాతృమూర్తిగా భావిస్తామో ఆ రోజు నుంచి భారతదేశం అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుందని స్వామి వివేకానంద సూచించారు. పునరుద్ధరణకు మార్గం నశింపచేయకు, దేనిని నశింపచేయవద్దు అనే సూక్తిని పాటించమని ప్రప్రథమంగా స్వామి వివేకానంద ప్రబోధించారు. విగ్రహారాధనను నిరసించేవారు ప్రపంచానికి ఏ విధమైన మేలు చేయలేదు. దేనిని ధ్వంసం చేయవద్దు, కూలదోయవద్దు, నిర్మించు, చేతనైతే ఇతరులకు చేయూతనివ్వు, కానిచో చేతులు కట్టుకుని ప్రగతిని పరిశీలించు. ఇతరులకు సాయం చేయకపోయినా ఇబ్బంది లేదు, ఎవరినే బాధించకు. వ్యక్తి యొక్క స్థితిని తెలుసుకుని ఆ స్థితి నుండి అతన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళు. యథార్థంగా విచారిస్తే నీవు నేను ఏమి సాధించగలం? చిన్న బిడ్డకు బోధించగల శక్తి కూడా నీకు లేదు. బిడ్డ కూడా తనకు తానే నేర్చుకోగలదు. సామాన్య ప్రజలు శక్తిని నలువైపులా విస్తరింపచేయగల సాధనములు. సమాజంపై ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకున్న వారు విజ్ఞానవంతులు కానీ, సంపద సైనిక బలం కలవారు కానీ, వారికి అవసరమైన శక్తి సామాన్య ప్రజల నుండి రావాల్సిందే. అధికారాన్ని నిర్వహించవలసిన వారు ఆ శక్తికి ఎంత దూరమైతే వారు అంత మేరకు బలహీనులగుట సత్యం. ఆత్మ వైరాగ్యాన్ని ఆత్మ ప్రేమ ద్వారా సాధించవలసి ఉన్నది. వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల్ని కాపాడుకున్నటకు మొత్తం సమాజం యొక్క శ్రేయస్సు కొరకు శ్రమిస్తాడు. వ్యక్తి జీవితం సమాజ జీవితంతో ముడిపడి ఉంది. మొత్తం మానవాళి ప్రమోదంతో ఉంటే వ్యక్తి కూడా ఆనందంగా ఉంటాడు. సమాజం నుంచి విడిపోయిన వ్యక్తి యొక్క ఉనికిని మనం ఊహించలేము. ఇది ఒక నిత్య సత్యం. ఈ సత్యం ఆధారంగానే విశ్వ నిర్మాణం జరిగింది. ఈ అనంత విశ్వ మానవాళి వైపు ప్రస్తావిస్తూ తదాత్మ భావంతో, సానుభూతితో దాని సుఖాలే తన సుఖంగా, దాని కష్టాలే తన కష్టాలుగా భావించి జీవించుటయే వ్యక్తి యొక్క కర్తవ్యం. సామాన్య ప్రజల మత విశ్వాసాలకు హాని కలగకుండా వారు అభ్యున్నతిని సాధించాలి అనే సూక్తిని పాటించండి. పూరి గుడిసె వాసులే జాతి జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తారని మరవకండి. జాతి భవిష్యత్తు సామాన్య జనుల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వారికి ఉన్నత స్థాయిని కల్పించాలి. వారు పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని, వారి అంతర్గత చిత్త ప్రవృత్తికి భంగం కలగకుండా తిరిగి వారు పొందినట్లుగా చేయాలి. సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేయుటయే మన జాతి చేసిన గొప్ప తప్పిదం. అదే మన పతనానికి కారణమైంది. భారతదేశంలోని సామాన్య ప్రజానీకం మరలా విద్యావంతులై ఆహార కొరతకు గురి కాకుండా ఆదరించబడినంత వరకు మనం ఎన్ని రాజకీయ సిద్ధాంతాల్ని ఆశ్రయించినా ఫలం దక్కదు. వారు మన విద్యా వ్యవస్థకు సొమ్ము సమకూరుస్తారు, మన దేవాలయాలను నిర్మిస్తారు. వాటికి ప్రతిఫలంగా వారు సమాజం యొక్క తిరస్మృతిని, అవమానాల్ని స్వీకరిస్తారు. వారు సర్వత్రా మనకు బానిసలు. మనం భారతదేశాన్ని పునరుజ్జీవింపచేయాలంటే వారి కొరకు కృషి చేయాలి. మన ఉద్యమం ప్రధానంగా నిస్సహాయులను, నిరుపేదలను, చదువురాని పేద రైతులను, శ్రామికులను ఉద్ధరించసాగాలి. ఇలా ఉద్ధరించసాగిన నాడు పేద రైతుల యొక్క, శ్రామికుల యొక్క అభిమానాన్ని ప్రేమతో పొందవచ్చు. స్వయం కృషితో ఆత్మోద్ధరణ సాధ్యమగును. ఈ సత్యం అన్ని రంగాలకు వర్తిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించిన నాడు అందరూ తమ పరిస్థితిని తెలుసుకుని సహాయం మరియు అభివృద్ధుల ఆవశ్యకతను గుర్తించగలుగుతారు. వారు చేసే కృషి ఫలితాల్ని సాధిస్తోంది, అది సరైన పద్ధతిలో కొనసాగుతోందని కూడా తెలుసుకుంటారు. పేద రైతులు, కూలీలు కొన ఊపిరితో జీవిస్తున్నారు కనుక ధనికులైన వారు వారిని ఆదుకొని వారికి పుష్టిని సమకూర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది జరిగిన తర్వాత వారి సమస్యలను వారే ఎదుర్కొని పరిష్కరించుకున్నట్లు చేయవచ్చును.